హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనం ఇండియా నుంచి అయితే గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలకని నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే 10th క్లాస్తోనే మీరు అప్లికేషన్ చేసుకునే విధంగా అన్ని రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మంచి వేకెన్సీ అయితే ఉన్నాయండి. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియా అనేది నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని గమనించండి. ఇక్కడ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ₹1 కూడా ఫీజు అయితే మ్యాక్సిమం అయితే ఉండదు మీకు అనేది. ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెసే. అప్లికేషన్ ఎప్పటి నుంచి ఉంటుంది, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎవరెవరు అప్లై అనేది చేసుకోగలరు, మిగతాని కూడా క్లారిటీ అయితే చెప్తాను. అండ్ వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేసేయండి. గాయస్, ఈ నోటిఫికేషన్కి అయితే మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ మేల్తో పాటు ఫీమేల్ వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయడానికి అయితే ఈ నోటిఫికేషన్లో వాళ్ళకు కూడా ఇక్కడ కేటాయించడం అయితే జరిగింది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది మనం చూసుకుందాం. అదేవిధంగా ఇక్కడ వివిధ రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫస్ట్ అనేది లోయర్ డివిజన్ క్లర్క్ LDC ఉద్యోగాల్లో అనేది టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 16 అయితే కేటాయించారు. అండ్ PWD క్యాండిడేట్ వాళ్ళకు, ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకు కూడా సపరేట్గా కేటాయించడం అయితే జరిగింది. శాలరీ విషయానికి వస్తే పే లెవెల్ 2 కింద శాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 19,900 అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ అనేది స్టోనోగ్రాఫర్ గ్రేడ్ 2 అనేది ఇక్కడ మీరు ఒక వేకెన్సీ అయితే ఉంది. అండ్ పే లెవెల్ 4 కింద శాలరీ అయితే ఉంటుంది. అండ్ స్టార్టింగ్ 25,500 అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ సేమ్ అయితే వర్తిస్తుంది. నెక్స్ట్ డ్రాఫ్ట్ మ్యాన్ వాళ్ళకైతే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ 2 అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే వర్తిస్తుంది. అదేవిధంగా ఇక్కడ శాలరీ కూడా సేమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సినిమా ప్రొజెక్షనిస్ట్ 2 అనేది ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 1 అయితే కేటాయించారు. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూసే ప్రయత్నమే చేయండి. ఇది జనరల్లో అయితే ఉంటుంది. పే లెవెల్ 2 కింద శాలరీ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాల వరకు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ కుక్ వాళ్ళకైతే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 14 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూడండి. అండ్ పే లెవెల్ 2 కింద శాలరీ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే వర్తిస్తుంది. 18 నుంచి 25 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. నెక్స్ట్ కంపోజిస్ట్ ప్రింటర్ అనేది ఒక వేకెన్సీ అయితే ఉంది. పే లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే వర్తిస్తుంది. సివిల్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ వాళ్ళకైతే 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. పే లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ కార్పెంటర్ ఉద్యోగాలు అనేది 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. పే లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైర్ మ్యాన్ వాళ్ళకైతే 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. పే లెవెల్ 2 కింద సాలరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ TA బేకర్ అనే ఉద్యోగాలు అనేది 1 అయితే కేటాయించారు. పే లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ వేకెన్సీకి. నెక్స్ట్ అనేది TA సైకిల్ రిపేరర్ అనేది 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. పే లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే వర్తిస్తుంది. నెక్స్ట్ ప్రింటింగ్ మిషన్ ఆపరేటర్ వాళ్ళకైతే 1 వేకెన్సీ. అండ్ సాలరీ అదేవిధంగా ఏజ్ లిమిట్ సేమ్ అయితే వర్తిస్తుంది. లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ TA బూట్ రిపేరర్ అనేది 1 వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ MTS ఉద్యోగాలని ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ హైయెస్ట్ వేకెన్సీ అయితే దీంట్లోనే ఉన్నాయి. 151 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ పే లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 198 ఉద్యోగాలకని నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూసే ప్రయత్నమే చేయండి. అండ్ గైస్, ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే LDC వాళ్ళకైతే ఇంటర్ పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. స్టోనోగ్రాఫర్ వాళ్ళకు, అదేవిధంగా డాట్ మ్యాన్ వాళ్ళకైతే IT అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. రిలేటివ్ ట్రేడ్లో అని గమనించండి. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు కార్పెంటర్ వాళ్ళకు కూడా IT అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ మిగతా వేకెన్సీలకు అయితే 10th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది. అండ్ గైస్, ఇదైతే మీరు చూసుకుంటే షార్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అఫీషియల్గా ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన రోజు నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇదైతే మీరు చూసుకుంటే జనవరి 27 నుంచి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకునే విధంగా అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రావడం అయితే జరుగుతుంది. అప్పటి నుంచి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే SC ST వాళ్ళకైతే 5 years వరకు, OBC వాళ్ళకైతే 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఇక్కడ మీరు గమనించండి. PWD ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. PWD వాళ్ళకైతే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకైతే వాళ్ళు చేసిన సర్వీస్ని బట్టి అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే మీకు అనేది జనవరి 27 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి లాస్ట్ డేట్ అనేది 21 days వరకు అయితే కౌంట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫిబ్రవరి 16 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా పంపించకూడదు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది మీరు ఎంతమంది అప్లై చేసుకున్నారో వాళ్ళ
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఆఫ్టర్ అయితే వాళ్ళకు రైటింగ్ ఎగ్జామ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ అయితే ఇక్కడ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. ఇది షార్ట్ నోటిఫికేషన్ అయినా మ్యాక్సిమం అయితే అన్ని వివరాలు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. వీడియో వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.